యుద్ధం చేయడం అంటేనే హింస. సైనికులు, మూగజీవాలు, అనవసరమైన మరణం. ఎంతో ఆస్తి నష్టం. దానివల్ల ప్రజలు చాలా కాలం కష్టాలు పడతారు. ఎటు నుండి ఎటు చూసినా యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ లేదనిపిస్తుంది. యుద్ధం ఆపేవాడు, మానుకునేవాడు, నువ్వు నన్ను చంపినా సరే నేను మాత్రం చెయ్యెత్తననేవాడు నిజమైన నాయకుడిగా, అలా వచ్చే గెలుపే నిజమైన గెలుపుగా మనకెన్నో పాత్రలు కూడా ఉన్నాయి. ఇంత స్పష్టంగా యుద్ధం చెడు అయినప్పుడు దేవుడిగా దిగొచ్చిన కృష్ణుడు, దేవుడి మనిషిలా వచ్చిన రాముడు యుద్ధాలెందుకు చేశారు? రాముడంటే సరే కనీసం కారణం ఉంది. కృష్ణుడు తనది కాని గొడవలో తలదూర్చి యుద్ధం చెయ్యండి చెయ్యండి అని చెప్పి చివరికి ప్రాణమిత్రుడు సొంత బావ అర్జునుడికి ఇంత పొడవు భగవద్గీత చెప్పి మరీ హింస చేయించాడే. అందరూ భగవద్గీత కొనేసి దండాలు పెట్టేసి పూజలు చేసేసి తెగ పొగడేస్తారు. కానీ నిజానికి అందులో సొంత వాళ్ళని కూడా రాజ్యం కోసం చంపటం తప్పు కాదని ఉంది, గమనించారా? దేవుడు చెప్తే తప్పు ఒప్పవుతుందా? ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా. సరిగ్గా అర్థం చేసుకుంటే కృష్ణుడి నిజమైన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఆయన ఎంత పెద్ద స్కెచ్ చేసి ఇవన్నీ చేశాడో అర్థమవుతుంది. ఇవాల్టి మన ఎపిసోడ్లో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. నిజానికి దుర్యోధనుడు చేసిన దానికి ధర్మరాజు చేసిన దానికి ఏముంది తేడా? దుర్యోధనుడు ముందు నుండి వెధవే. చిన్నప్పుడే భీముణ్ణి విషం పెట్టి చంపేద్దాం అనుకున్నాడు. పాండవుల్ని తల్లి అని కూడా చూడకుండా కుంతిని కలిపి కాల్చి చంపేద్దాం అనుకున్నాడు. వాడు పరమ కిరాతకుడు. వాడు గొడవ మానుకుందామని ఎప్పుడూ చూడలేదు. వాడి చుట్టూ ఉన్నవాళ్ళు కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, చివరికి తండ్రి గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు కూడా వాడిలో విలన్ని ప్రోత్సహించారు తప్ప తప్పని చెప్పలేదు. చెప్పినా వాడు వినలేదు. మానుకోమని మందలించలేకపోయారు. అలాంటి వాడు యుద్ధం దాకా తీసుకెళ్లటం ఆశ్చర్యమేం లేదు. కానీ ఇంత మంచివాడని చెప్పే ధర్మరాజు, అజాత శత్రువు, అన్నీ భరించిన పాండవుల అన్న, తెలిసి తెలిసి యుద్ధానికి పిలుపునిచ్చాడు. రా కొట్టేసుకుందాం అన్నాడు. సరే, అసలు వీళ్ళిద్దరూ ప్రధాన శత్రువులు. ఏ సంబంధం లేని కృష్ణుడేం చేశాడు? ఇద్దరూ బంధువులే అయినా ఒకవైపు నిలబడి యుద్ధం చెయ్యను అన్నాడు. కానీ యుద్ధం ఆపటానికైతే ఏం చేయలేదుగా. సంకోచిస్తుంటే కూడా తోసి మరీ యుద్ధానికి తీసుకెళ్ళాడు. రెచ్చగొట్టి పిర్రగిల్లి పద్యాలు చెప్పి మరీ కురుక్షేత్రానికి కదిలేలా చేశాడు. ఒకటా రెండా? ఎంతమంది రాజులు చనిపోయారు? ఎన్ని మూగజీవాలు పోయాయి? ఎంత ధన జన నష్టం? అస్త్రాలు వేశారు, అంటే న్యూక్లియర్ బాంబ్స్ లాంటివి వేశారు. ఎంత ప్రకృతి నాశనమైంది. ఇన్ని చేసేవాడు, చేయించేవాడు దేవుడా? రాజకీయం, కుట్రలు, అన్నదమ్ముల్ని చంపుకోవటం, దీన్నా మనం నేర్చుకుని పైకొచ్చేది? నిజాయితీగా ఆలోచించండి. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమనే వాదన మన భారతీయతలో ఉండి, దానివల్లే స్వాతంత్రం వచ్చిందన్న కథలు విని పెరిగిన బుద్ధికి ఎంత ఆలోచించినా దుర్యోధనుడు చేసిన దానికి, ధర్మరాజు చేసిన దానికి, ముఖ్యంగా కృష్ణుడు చేసిన దానికి పెద్ద తేడా కనిపించదు. అన్నిటికంటే ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. కృష్ణుడు దేవుడు. కృష్ణుడు దైవీ శక్తిగా, దేవుడిగా చెప్పుకుంటున్నాం కదా కృష్ణావతారం మొత్తంలో. దాని అర్థం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పళ్ళు తోముకోవడం దగ్గర నుండే మాయలు, శక్తులు వాడలేదు. మనిషి చేయాల్సిన కర్మలన్నీ చేశాడు. అవసరమైన చోట దైవశక్తి వాడాడు. అందుకే అంటారు కదా, రాముడు మనిషిగా పుట్టి దేవుడు చేసే పనులు చేశాడు. కృష్ణుడు దేవుడిగా పుట్టి మనిషి చేసేవన్నీ చేశాడు. సరే, ఇది ముందు క్లియర్గా ఇది గుర్తుపెట్టుకోండి బుర్రలో. అది తెలిసాక విషయంలోకి వెళ్దాం. కృష్ణుడు యుద్ధం చేయండి అని ఎప్పుడు చెప్పాడు? అసలు శ్రీకృష్ణుడు మొదటిసారి పోయి గొడవ పడండి అని ఎప్పుడు చెప్పాడు? ఆర్ అట్లీస్ట్ ఏదోటి చెయ్యండి, తేల్చుకోండి అని ఎప్పుడు చెప్పాడు? హింసని ప్రోత్సహించిన దేవుడు ముందు నుండి అలాగే మాట్లాడా, లేక ఒక పర్టిక్యులర్ సన్నివేశం అయ్యాక ఇంకా లాభం లేదు అన్నాడా? మొదటిసారి కృష్ణుడు ఎప్పుడు ఇక లాభం లేదు, తాడో పేడో తేల్చుకోమని అన్నాడు? అసలు కృష్ణుడు పాండవుల్ని కలిసిందే ద్రౌపదీ స్వయంవరం దగ్గర. అప్పటిదాకా కృష్ణుడు లేకుండానే పాండవులు బతికారు. అక్కడ మొదలైన పరిచయం పెరిగి పెరిగి బంధుత్వంతో బలపడి అలా ఆత్మబంధువుగా మారాడు. చిన్నప్పటి నుండి దుర్యోధనుడు చేసిన పెంటంతా పాండవులు ఓర్చుకుని భరించారు. అదెందుకు భరించారు? రాజకీయం. హస్తినలోని 100 మంది కౌరవుల బలం పెద్దది, పాండవులు 5గురే. అంతేకాదు, వీళ్ళకి తండ్రి లేడు, అంటే రిప్రజెంటేషన్ లేదు.
కుంతి ఉన్నా సరిపోదు. రాజకీయంగా తండ్రి లేని పిల్లలకి బలం లేదు. పైగా తండ్రి రాజు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు లాంటి పెద్దలు ఉండి వాళ్ళకు కావాల్సినవన్నీ చూసుకున్నారు. కానీ దుర్యోధనుడు చేసిన పనులేమీ ఓపెన్గా బహిరంగంగా చేయడుగా, చాటున చేస్తాడు. వాటిని నిరూపించటం అంత చిన్న వయసులో కుదిరే పని కాదు. అలాంటి సందర్భంలో వీళ్ళు లేరు. ఒకవేళ తెగించి గొడవకెళ్ళి చూపించినా వాళ్ళ రాజకీయ బలంతో ఏదన్నా చెయ్యొచ్చు. పైకి కనిపించినంత తేలిగ్గా ఉండవు విషయాలు. ద్రౌపదితో పెళ్లి తర్వాత వాళ్ళ దగ్గరికి బలం వచ్చినా కృష్ణుడు తోడయ్యాక కూడా పాండవులు కష్టాలు వాళ్లే పడ్డారు. కృష్ణుడేమీ ప్రతి దాంట్లో వెళ్ళి కాపాడలేదు. అలాగైతే మాయజూదం ఆడేటప్పుడే అడ్డొచ్చేవాడుగా. అసలు అక్కడ తను లేనే లేడుగా. ఈ జూదం ఉంది చూడండి, ఆ జూదం జూదంతో పోలేదు. అసలు జూదం మీరందరూ చూసినట్లు జరగలేదు. పాండవుల్ని తప్పుపట్టేలా నిజానికి పెద్దగా ఉండదు అక్కడ. సరే, అది విడిగా మనం వేరే సభాపర్వంలో త్వరలో సభాపర్వం ఎపిసోడ్స్ చెప్పుకుంటాం కదా, అందులో విందురు కానీ మణిసభ కట్టించి పాండవులు మయసభ కట్టించినాక దాన్ని చూసి అసూయపడి వీళ్ళు మణిసభ కట్టించి పాండవులతో జూదం ఆడి ఆస్తి లాక్కున్నారు, పరువు తీశారు. ఇంకా చాలదన్నట్లు ద్రౌపది జోలికి వెళ్ళారు. రజస్వల దోషంతో ఉన్నావిడ, అంటే ఎవరినీ కలిసే స్థితిలో కాదు. సింపుల్గా చెప్పాలంటే పీరియడ్స్లో ఉంది ఆవిడ. సో ఆవిడ మందిరంలో హాయిగా ప్రశాంతంగా ఉంటే, అలాంటి సమయంలో ఒక ఆడది, వదిన, తల్లితో సమానం, కనీసం ఆలోచించాల. ఆ దుశ్శాసనుడు అంత కురు సభలో రాజులు, మంత్రులు, పెద్దలు, గురువులు ఉన్న సభలోకి ఈడ్చుకుని వచ్చాడు, ఒక జంతువుని ఈడ్చినట్లు. ఆవిడేమన్నా దిక్కుముక్కు లేందా? భర్తలు మొత్తం 4 వైపులకి వెళ్ళి ప్రపంచాన్ని గెలిచి వచ్చారు. అప్పుడే నపుంసకుల్లా చేతులు కట్టుకుని ఉన్నారు. దేనికి? పందెంలో ఓడిపోయినందుకు. అక్కడికి దిక్కు లేక, ఆదుకునేవాడు లేక ఆవిడ శరణాగతి చేసింది కృష్ణుడికి. అప్పుడు కాపాడాడు. ఆలోచించండి, ఏం జరుగుతుంది ఇక్కడ? శరణాగతి. దేవుడు అన్న కాన్సెప్ట్ ఇక్కడి నుండి వింటే బాగా అర్థమవుతుంది. దైవంగా కృష్ణుడు ఎలా అయ్యాడు? ఏం చేశాడు? దేవుడి పని తనకి నచ్చిన వాళ్ళకి కష్టాలు రాకుండా చూసుకోవడం కాదు. అన్నీ చేసేంత సామర్థ్యం ఉన్న ఫ్రీ విల్ అన్నది ఇచ్చాడు సృష్టిలో. సొంత బుద్ధిని ఇచ్చాడు. అది ఆడే ఆటను చూద్దామని ఇచ్చాడు. అది శృతి మించితే జోక్యం చేసుకుని ఎవరి సంకల్పాల్ని బట్టి వాళ్ళ కర్మచక్రం చెడకుండా చూసుకోవడమే ఆయన పని. దేవుడి పని నీ కర్మను మార్చి అన్నీ మంచి జరిగేలా చూడటం కాదు. కర్మ ఫలితాన్ని తట్టుకునే శక్తి, సపోర్ట్ ఇవ్వటం. అది కూడా నువ్వు ధార్మికంగా ఉంటే. కర్మ నువ్వే చేయాలి, అది మంచైనా చెడైనా. పని నీ చేతే చేయిస్తాడు. అనవసరంగా అన్ని చోట్ల ఆయన కల్పించుకోడు. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఆయన ఇంక నువ్వేం చేయకపోయినా ఎప్పుడు కల్పించుకుంటాడు? శరణాగతి చేసినప్పుడు కల్పించుకుంటాడు. అండ్ శరణాగతి అంత తేలిక కాదు. ద్రౌపదీదేవి శరణాగతి చేసింది. ఇంకా ఆవిడ ఫ్రీ విల్ ఏం లేదు, ఆలోచన ఏం లేదు. అప్పుడు వచ్చి కాపాడాడు. కౌరవులు, ముఖ్యంగా దుర్యోధనుడు పక్కన వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా తట్టుకోవటమో, ఎదిరించటమో, బుద్ధి చెప్పటమో ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు అప్పటిదాకా. అది ధర్మరాజు కావచ్చు, భీష్ముడు కావచ్చు, ద్రోణుడు లాంటి పెద్దలు కావచ్చు, ఎవరైనా, విదురుడు కావచ్చు. ఎప్పుడైతే ధర్మానికి ఎవరి మంచికి బలం పోయి చేతులు కట్టుకుని నిండు సభలో అంత తప్పు జరిగినా కదలట్లేదో, నమ్ముకున్న వాళ్ళు చేతులెత్తి అరిస్తే అప్పుడు కదిలాడు కృష్ణుడు. ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేదని ప్రయత్నం కూడా మానేసి శరణాగతి చేస్తే అప్పటికప్పుడు వచ్చాడు. అండ్ ఆల్ సిస్టమ్ ఫెయిల్. బలం ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు అందరూ మౌనంగా ఉన్నప్పుడు కదిలాడు దేవుడు. ఇక నేను కల్పించుకోవాలి, తప్పదు అని ఫీల్డ్లోకి దిగాడు. అప్పుడు కూడా చూడండి, పాండవులు దాని తర్వాత 13 ఏళ్ళు కష్టాలు పడ్డారు. ఆ 13 ఏళ్లలో మధ్యలో చూడటానికి వెళ్ళాడు తప్ప కల్పించుకుని నేరుగా ఏం చేయలే. పందెం ఒప్పేసుకున్నారు వాళ్ళు, ధర్మానికి పందెం ఒప్పుకున్నారు. దే టుక్ దేర్ కాల్. సరే, కల్పించుకోలేదు. దేనికి? సింపుల్, ఎవరి కర్మ వాళ్ళు చేయాలి. జరగాల్సింది చేయాల్సింది ఉంటుందా, జరగాలంతే. ఇంతకాలం నేరుగా కలగజేసుకొని కృష్ణుడు, కానీ ఎప్పుడైతే ద్రౌపదికి అలా జరిగిందో దాని తర్వాత ఇంకా కలగజేసుకున్నాడు. వీళ్ళ కథ నాది అని దిగాడు. అధర్మం మరీ చెలరేగిపోతుందని ఇంకా వెంటొచ్చాడు. వెనక్కి రాలేనంత దూరం వెళ్ళిపోయారు కదా కౌరవులు, ఇక తప్పదు. అయినా సరే అప్పుడు కూడా చూడండి, తోడొచ్చాడు కానీ కృష్ణుడు వరే పోయి యుద్ధం చేయండి రా అని చెప్పలా. 13 ఏళ్ళు ఆగారు. 13 ఏళ్ళు పందెం చేయాల్సింది, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. తిరిగి వచ్చాక తిరిగి తీసుకోండి అని అడిగితే వాళ్ళు అడిగారు. వీళ్ళు క్షత్రియులు, మరి వాళ్ళ ధర్మం ప్రకారం ఏం చేయాలో చేయమన్నాడు. అడ్డొస్తే చూద్దాం, కానివ్వండి, అడగండి అన్నారు. దుర్యోధనుని అడిగారు, వాడివ్వలేదు.
రాయబారాలు జరిపారు, జరగలేదు. 5 ఊళ్ళు అడిగారు, కుదరదు పొమ్మన్నాడు. ఒక సూది పెట్టిన ఆ ఆ జాగా కూడా ఇమ్మనన్నాడు. మీరు చూడండి, ఇప్పుడు తడవకి గొడవ జరిగినప్పుడల్లా దుర్యోధనుడి ధైర్యం పెరిగి పెరిగి ఆ తప్పు సైజు పెరిగిపోతుంది. అంటే ఎదురు తిరగకపోతే తప్పు చేసేవాడి ధైర్యం పెరిగిపోతోంది. ఏం జరిగినా మార్పు రావట్ల. వాడైతే ఇంకా 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 మీదకి వస్తున్నాడు. ఆ ధైర్యానికి పరాకాష్టే ఇంత జరిగాక ఏంటి, ఈ విరాట పర్వం చివరిలో అర్జునుడేంటో తనొక్కడు ఎంత యుద్ధం చేయగలడో చూశాక కూడా రాజ్యం కాదు కదా, ఒక సూది పెట్టే చోటు కూడా ఇమ్మనన్నాడు. సూది నీడిల్ పాయింట్ పెట్టే చోటు కూడా ఇవ్వనన్నాడు. వెరీ సింపుల్. నీ ఇంటికి వచ్చి నిన్ను గెంటేసి నీ భార్యని రేప్ చేసినంత పని చేశాక అయినా నువ్వు సరే గొడవలు వద్దులేరా, నా ఇల్లు నాకు ఇచ్చేయి, నా రాజ్యం నాకు ఇచ్చేయి అంటే కుదరదు, ఇవ్వనన్నాడు. దీనికి కూడా ధర్మరాజు ఒప్పుకున్నాడు. 5 ఊళ్ళు ఇమ్మన్నాడు అంతే. ఏం చేద్దాం, యుద్ధం అయితే వద్దు, యుద్ధం వల్ల ఇంత నష్టం అని ఇంకా సర్దుకుపోదాం అనుకుంటుంటే ఇంకొచ్చాడు. ధర్మరాజుది చేతగానితనం కాదు, ఆయన మంచితనం అది, అని దాని కారణాలు దానికి ఉన్నాయి. ఇప్పుడు కృష్ణుడు చేసిన పనికి కారణాలు వెతుకుదాం. ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడైతే అయినా సరే యుద్ధం అవసరమా లేదా అని ఆలోచిస్తుంటే కృష్ణుడు, మిగతా వాళ్ళు అన్నారు కానీ కృష్ణుడు ఇంకా అథారిటేటివ్గా లేదు యుద్ధం జరుగుతుంది అన్నట్టు చెప్పాడు. ఇవాళ చూద్దాం ఎందుకు చెప్పాడు. ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక కూడా యుద్ధమే ఎందుకు చేయాలి, గొడవే ఎందుకు దిగాలి, వేరే దారి లేదా, ఎందుకు జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇంత జరిగాక ఏం చేయాలి? ఇంకా శాంతి కోరాలా? కోరినా కుదరట్లేదని తేలిపోయింది కదా, మరి ఏం చేయాలి? మీరు అనొచ్చు, ఏమండి దుర్యోధనుడికి కావాల్సింది ఆస్తి, లాగేసుకున్నాడు. ఇప్పుడు పాండవులు యుద్ధం ఒకటి వద్దు, ఆస్తి వదిలేసుకుంటే సరిపోతుంది కదా, వాళ్ళకి నష్టం జరగడంతో సరిపోతుంది, యుద్ధం అయితే జరగదు కదా. సో అదొక లాజిక్. ఇక్కడ యుద్ధం కదా ప్రాబ్లం, వాళ్ళ ఆస్తి పోతే వాళ్ళ 5గురు, వాళ్ళ అమ్మ పిల్లలు భార్యలు బాధపడతారు. కానీ యుద్ధం అంటే లక్షల మంది కష్టాలు పడతారు కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నా వాళ్ళు వదిలేయచ్చు కదా. ధర్మరాజు అలాగే ఆలోచించాడు. సో నిజమైన మంచితనం అంటే, నిజమైన శాంతిని కోరుకోవడం అంటే పోతే పోయింది, నేను మాత్రం అహింసనే పాటిస్తా అనాలి. అలా అనుకుందాం ఒక నిమిషం. సో దీనికి మళ్ళీ 2 విషయాలు చూద్దాం. సెల్ఫ్ డిఫెన్స్. ఇదేంటి సెల్ఫ్ డిఫెన్స్ ఏంటి అంటున్నాను అనుకున్నారా? మళ్ళీ కథ అంతా ఒకసారి చూడండి. దుర్యోధనుడు పాండవుల ఆస్తి కోసం చూడట్ల, ముందు నుండి వాళ్ళని నిజంగా తుడిచేయడానికి చూస్తున్నాడు, వాళ్ళని చంపడానికి చూస్తున్నాడు. చిన్నప్పుడు భీముడి దగ్గర డబ్బులు లాక్కోలా, వాడిని చంపేసే ప్రయత్నం చేశాడు. పాండవుల్ని లక్కింట్లో పెట్టి బంధించలా, తగలపెట్టే ప్రయత్నం చేశాడు. పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకుని వాళ్ళకి ద్రుపదుడు యాదవులు బలం తోడయ్యాక తప్ప కూరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ వెనకాల కూడా సైన్యం ఉంది కదా, అందుకని ఊరుకున్నాడు. తర్వాత కూడా ఆస్తి లాక్కున్నాడు. ఎందుకు? నేరుగా చంపటానికి వాళ్ళ వెనకాల ఆర్మీ ఉంది, సపోర్ట్ చేసే రాజులు ఉన్నారు కనుక, బంధువులై, ముఖ్యంగా అర్జునుడి వల్ల ద్రౌపది సుభద్ర వీళ్ళందరూ ఉన్నారు కదా. పైగా వీళ్ళు రాజసూయం చేసి ఒక్కొక్క తమ్ముడు ఒక్కొక్క దిక్కునేళ్ళు వాళ్ళందరినీ జయించుకుని వచ్చారు. సో వాళ్ళ డామినెన్స్ ఉంది. సో నేరుగా వాళ్ళ ఆస్తిని ఫస్ట్ లాక్కున్నాడు. దాంతో సరిపెట్టుకోవాలని కాదు, అది ఫస్ట్ స్టెప్ అంతే. అండ్ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు దేవుళ్ళ కాదు, పెద్ద గొప్ప వారియర్గా. యాదవులు చాలా బలమైన ఫోర్స్, వాళ్ళంటే కూడా భయం. ముందు కృష్ణుడితో వాళ్ళకి బంధుత్వం కూడా ఉంది ఎప్పుడు కూడా. సో ఆ దుర్యోధనుడికి ఒకటే కన్ను, పాండవుల ఆస్తి కాదు, వాళ్ళ అస్తిత్వం ఉండకూడదు. అది ఉన్నంత వరకు ఎంత కొట్టినా ఎన్నిసార్లు లాక్కున్నా పాండవులు మళ్ళీ పైకి వస్తారని వాడికి తెలుసు. వీళ్ళ దగ్గర ఎన్ని లాక్కున్నా వాళ్ళ దారి వాళ్ళు ఉండి సమూహం మళ్ళీ పైకి వచ్చేస్తారు. నిజానికి వాళ్ళకి ఏం ఇవ్వలేదు, ఖాండవప్రస్థం ఇచ్చారు, అదో పిచ్చి ఊరు, అడవి, ఎంటీ బ్యారన్ ల్యాండ్. అందులో వీళ్ళు ఇంద్రప్రస్థం కట్టుకున్నారు. మయసభ మయుడు గిఫ్ట్ ఇచ్చాడు అర్జునుడికి. ఇవన్నీ మనం సభాపర్వంలో వింటారు మీరు. సో మనకి ఆ బాహుబలి సినిమాలో లానే వాడిని గింటేసినా కూడా ఆడిదారాడు మళ్ళీ అక్కడి నుంచి ఫ్రమ్ స్క్రాచ్ మొదటి నుంచి కట్టుకుంటూ వస్తాడు. అది చూసి దుర్యోధనుడికి నచ్చదు, ఒరే వీడు ఎక్కడున్నా రాజేరా అని. మరి అదే కాన్సెప్ట్ మరి బాహుబలిలో డైలాగ్. సో ఏం చేయాలి? ఇప్పుడు రాజ్యం మొత్తం లాక్కున్నారు, సరే, అయినా సరే 13 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసారుగా. సో రాజ్యం వాళ్ళకి ఇస్తే మళ్ళీ బలం వచ్చేస్తుంది కదా, వాళ్ళకి అది ఉండకూడదు. అంటే వాళ్ళంటూ అసలు ఉండకూడదు. ఉంటే చేవలేని చలనం లేని వారిలాగా ఉండాలి. కానీ వాళ్ళు అలా ఉండరుగా, అలా ఉండరు. వాళ్ళు ఎప్పటికన్నా గొప్పవాళ్ళు అవుతూనే ఉంటారు. అది జరగకూడదు. పాండవులు పూర్తిగా నాశనం అయ్యేదాకా వాడు ఆగట్లేదు. ఎలా? ఒకటే దారి, గొడవకి రావాలి. సో గొడవకి రావడానికి ఏమేం కావాలో
అవన్నీ చేస్తాడు. అది అందరికన్నా ముందు కృష్ణుడికి అర్థమైంది. అంటే అందరికి అర్థమైంది కానీ ఇంకా ప్రయత్నం, ఇంకా ప్రయత్నం, ఇంకా ప్రయత్నం. ఆయన ఇంకా వచ్చేసాడు డెసిషన్కి, చాలు రే వీడు మారడు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, చేద్దాం బట్ మారడు. ఆయనకు అర్థమైపోయింది. అట్లీస్ట్ మిగతా వాళ్ళకి అర్థమైన నిర్ణయం తీసుకోవడానికి జంకుతారు, కృష్ణుడు జంకలేదు. ఎందుకంటే చూడండి, అంతమంది యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేసినా ఒళ్ళు కొవ్వెక్కి గొడవనే కోరుకోవటం ఎవడు తప్పు? దుర్యోధనుడు తప్పు. అది ఆపగలిగి ఉండి కృష్ణుడు ఆపలేడు అంటే అసలు అర్థం లేదు ఆ మాటకి. ఆపమనేగా చెప్పాడు, పెద్దలను ఉంచింది అందుకే. అక్కడ ఆయన భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, కృపాచార్యులు చెప్పారు, విదురుడు చెప్పాడు, ఋషులు చెప్పారు, నచ్చినా నచ్చకపోయినా ధృతరాష్ట్రుడు కూడా చెప్పాడు, గాంధారి చెప్పింది, చెప్పని వాడు లేడు. బాహ్లికుడు, భూరిశ్రవసుడు, పెద్దలందరూ, జుట్టు నెరిసి గెడ్డాలు నెరిసిన వాళ్ళందరూ చెప్పారు. చిన్న పెద్ద సంజయుడు చెప్పాడు, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఆడ మొగ బుద్ధి పనిచేసే ప్రతి వాడు చెప్పాడు. అయినా వద్దా, పో రాని చూసుకుందాం అన్నారు. ఎవడి తప్పు? సంజయ్ రాయబారం చేసేటప్పుడు ఉద్యోగ పర్వంలో విందురుగానిది. ఉద్యోగ పర్వంలో సంజయ్ రాయబారం పంపాడు. ఫస్ట్ ధర్మరాజు పంపిస్తాడు, ద్రుపదుడి తరపున ఆయన పురోహితుడిని పంపిస్తాడు, పాండవుల రాజ్యం వాళ్ళకి ఇచ్చేయండి అని. సరే అని సంజయుడితో సమాధానం పంపిస్తూ సంజయ్ రాయబారంలో ఏమంటాడు, మా వాళ్ళు ఎలాగో ఎదోలు, నువ్వు మంచోడివి కదా, నువ్వు వదిలేయి నాన్న, నువ్వు రాజ్యం వదిలేసుకుని అడుక్కు తిను, నువ్వు మంచోడివి కదా, గొడవలు వద్దు మనకి, ఎందుకు గొడవలు వద్దు అన్నాడు. దానికి ధర్మరాజుకి ఒళ్ళు మండి సమాధానం చెప్పాడు. ఆయన తిట్టి పంపాడు. ఏంటి, తెలివిగా ఎప్పుడు మంచివాడిని అడ్జస్ట్ అవ్వమని అడగటం కాదు, తప్పు మీరు చేసి ఏదో నేను గొడవ చేస్తున్నట్టు క్రియేట్ చేస్తున్నావేంటి నువ్వు. మనకి ఇక్కడ బయట కూడా ఎప్పుడు అదే కదండి, తెలివిగా మంచివాడిని అడ్జస్ట్ అవ్వమంటారు, అలా అడగటం అందరికి అలవాటు. వాడు ఎలాగో ఎదవ కదా, నువ్వే సర్దుకో అని చెప్తారు. అడిగి సర్దుకుంటారు. ఎంతవరకు? మొత్తం లాక్కుపోతారా? పెళ్ళాం చీరలాగి బలాత్కారం చేసినా కూడా ఇంక ఊరుకుంటారు అనుకుంటున్నారా? మంచితనానికి ఒక లిమిట్ ఉందని చెప్పడానికే కృష్ణుడు వచ్చాడు. ఆ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని నీకు చెడు చేస్తున్నప్పుడు ఆ మంచితనం ఉండి పాయింట్లెస్. నీకు ఆ మంచితనానికి రెండిటికి విలువ లేదు. అది చెప్పడానికే కృష్ణుడు వచ్చాడు. అయినా ఊరుకున్నారు. ఏంటి, ద్రౌపది చీరలాగినా ఊరుకుని ఏమన్నారు, మాది మాకు ఇవ్వండి రా, గొడవలు వద్దు అంటే అయినా రెచ్చగొట్టి యుద్ధం అంటే కృష్ణుడు అందుకే పద చేద్దాం యుద్ధం, ఇంకా చాలు అని అన్నాడు. అది తప్పక చేసిన యుద్ధం అది. అండ్ ఇది మొదటి కారణం, ఫస్ట్ రీజన్. 2, సమాజం కోసం. సమాజం కోసం ఏంటి, ఇది మీరు ఇంకా జాగ్రత్తగా వినాల్సింది. ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, అర్థం అవడం కాస్త కష్టం, ఆలోచిస్తే కానీ అర్థం కాదు. అండ్ ఆలోచించే ముందు ఈ కైండ్ ఆఫ్ టాపిక్స్, ఇలా మనం చెప్పుకునే విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీటిని నలుగురికి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మన కథలు మనకే తెలియనప్పుడు వాటి గురించి మనకి ఏం చెప్పాలో తెలియక, అవును కదా మన దాంట్లో ఇలా ఉంది కదా అలా ఉంది కదా అనుకుంటాం. ఇవన్నీ ఏంటంటే ఓపెన్గా కూర్చొని డిస్కస్ చేసుకుంటే కానీ అందులో ఉన్న లోటుపాట్లు అర్థం కావు. కొన్నిటికి మనం కన్విన్స్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు సొసైటీ ఇప్పుడు సొసైటీ వేరువేరుగా ఉండొచ్చు. కొన్నిటికి మనం కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. కొన్ని వెంటనే ఆబ్వియస్గా మనకు అసలు కథ తెలియకపోవడం వల్ల మనకి తెలియకుండా ఉంటుంది. వన్స్ యూ రీడ్ ది యాక్చువల్ స్టోరీ, అరే ఇదా జరిగింది అనుకుని మనం మారుతాం. సో ఇలాంటి డిస్కషన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. సరే, ధర్మం అంటే ఏంటి? మన కల్చర్లో, మన సంస్కృతిలో మాత్రమే ఉన్న ఈ కాన్సెప్ట్ చాలా డీప్ అండ్ మీనింగ్ఫుల్, లాజికల్ కాన్సెప్ట్. ధర్మం అంటే రిలీజియన్ అని, మతం అని కాదు. తేలిగ్గా చెప్పాలంటే సమాజంలో వీలైనంత బ్యాలెన్స్ ఉండి అందరూ సుఖంగా ఉండటానికి మనం నిర్మించుకున్న ఒక వ్యవస్థ. అందుకే సమాజాలు మారే కొద్దీ ధర్మాలు మారుతుంటాయి. అండ్ ప్రతి సమాజంలో ఒక్కొక్కడిది ఒక్కొక్క పాత్ర. అప్పటి సమాజం చూద్దాం, ఎవరి శక్తులకి తగ్గట్లు వాళ్ళు సమాజానికి ఉపయోగపడటానికి సెటప్ చేశారు. ఎందుకంటే మనుషులు 4-5 రకాలు ఉంటారు. అందరూ కలిపి వీలైనంత స్వేచ్ఛగా బతికి, బాధ్యతతో బతికి, తర్వాత తరాలకి ఇంకాస్త మెరుగ్గా, ఇంకాస్త గొప్ప సమాజాన్ని ఇవ్వటానికి చేసే ప్రయత్నమే ఈ ధర్మం. పెట్టిన సిస్టమే ఆ ధర్మం. సో సమాజంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క రోల్ అన్నాం కదా. పాండవులు క్షత్రియులు, క్షత్రియుడు రక్షించేవాడు. సింపుల్. దేని నుండి దేన్ని రక్షించాలి? సమాజాన్ని ఇబ్బంది పెట్టే ఏ శక్తి నుండి అయినా సరే ఆ సమాజాన్ని కాపాడేవాడు క్షత్రియుడు. మహాభారతం సుమారు 7,000 సంవత్సరాల క్రితం జరిగింది అనుకుందాం. అప్పుడున్న సమాజంలో ధర్మం క్షత్రియులు రాజ్యపాలన చేయాలి. రాజ్యపాలన అంటే సుఖాలు అనుభవించడం కాదు. ఇందాక అనుకున్నాం కదా, సమాజంలో ఒక్కొక్కడు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తాడు. రక్షణగా ఉండే పని క్షత్రియుడిది. అదే పాలన అంటే, అదే రాజు పని. సో మరి అలా చేయాలంటే ఏముండాలి? బలం ఉండాలి. అది ధనబలం కావచ్చు, జనబలం కావచ్చు, కండబలం, గుండె బలం, బుద్ధి బలం, ఏదన్నా బలం ఉండాలి.
ఎంత గొప్ప సమాజంలో అయినా చెడు ఉంటుంది. అది బలంతోనే ఆపబడుతుంది. పైన ఎంత గొప్పవాడున్నా ప్రజలు లైన్లో నడవాలని రూల్ లేదు. అమ్మో తాట తీస్తాడు తేడా వస్తే అని భయంతో ప్రజలు భయభక్తులతో అకౌంటబుల్గా బుద్ధిగా ఉండాలి. సో ఎనీ డే బలం ఉన్నవాడు ఏది చేస్తేనే అది చెల్లుతుంది. కౌరవులు రాజులే, పాండవులు రాజులే. ఇక్కడ వాళ్ళిద్దరూ రాజులే, క్షత్రియులే. సో ఇప్పుడు కౌరవులు సొంత అన్నదమ్ముల్ని ఇలా మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, అడ్డమైన పనులు చేసి, సొంత వాళ్ళనే అలా చేస్తే ఇక ప్రజలకు ఏం చేస్తారు? అంటే వాళ్ళకి ఎలాంటి సందేశం వెళ్తుంది? బలం ఉంది మా ఇష్టం, లూప్ హోల్స్ ఉన్నాయి మా ఇష్టం, వంకలు వెతుక్కుని ఏది పడితే అది చేస్తాం అంటాం, అంతేనా? హస్తినాపురం వాసులేమో మనల్ని పాలించే వాళ్లే ఇలా అడ్డదిడ్డంగా చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని ప్రజలు ఒకళ్ళ ఆస్తులు ఒకళ్ళు లాక్కోరా? అన్నదమ్ముల ఆస్తులు, వాళ్ళ ఆస్తి, వీడాస్తి రాక్కోరా? బలమే పని చేసేటైతే మళ్ళీ మనం వెనక్కి జంతువులుగా వెళ్ళిపోవటమేగా. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఫిజికల్గా జంతువుల్లాగా పీక్కుని ఎవడు బతికితే వాడు బతకడమేగా. వావి వరుసలు లేకుండా ప్రవర్తించరా? ఉదయం చీర లాగారు, నడుస్తుంది, వాళ్ళకి ఏమీ అవ్వలేదు, మనం లాగుదాం మన ఇష్టం, ఎలా పడితే అలా ఏడిపిద్దాం, బలం ఉంది కదా అని. అవదా? అండ్ బలం ఉన్న పాండవులే వాళ్ళని ఆపకపోతే, ఇప్పుడు పాండవులు వాళ్ళకి ఎదిరించలా, వాళ్ళు యుద్ధం చేయట్లా వాళ్ళతో, ఇన్ని చేసిన బంధువులు 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 అని ఊరుకుంటున్నారు. రాజులే వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు, ఇక మనం ఎంత అని పాండవుల మీద నమ్మకం పోతుంది. ఇన్ అదర్ వర్డ్స్, రాజుల మీద పూర్తిగా క్షత్రియుల ఆ క్లాన్ మీదే నమ్మకం పోతుంది కదా. ఒక రాజ్యంలో మొదలైతే ఇంకో రాజ్యంలో మొదలైతే చెడు అన్నది ఒక్కసారి, అదేంటంటే ఎండాకాలం అడవిలో ఒక చిన్న అగ్గిరవ్వ లాంటిది. ఒక్కసారి వైల్డ్ ఫైర్ అంటారు కదా, ఒక్కసారి అది మొదలైతే ఎటు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎంత వేగంగా వెళ్తుంది నువ్వేమో ఆపలేవు. మొదలయ్యే వరకే నీ చేతిలో. సో మొదలవ్వకూడదు. అలా అవ్వకుండా ఉండాలంటే ఎవడి రోల్స్ ఆడు కరెక్ట్గా ప్లే చేయాలి. సో ఈ రెండూ కూడా ఒక మంచి సమాజాన్ని నాశనం చేసే అంశాలు. ఎందుకంటే మొదటిది, సమాజంలో డిసిప్లిన్ పోతుంది కౌరవులు చేసే పనికి, ధర్మం తప్పేందుకు ఒక వంక దొరుకుతుంది, వాళ్ళు చేస్తున్నారు మనం చేద్దాం. రెండోది, దాన్ని పాలించేవాడి మీద నమ్మకం పోతుంది. పాండవులకి చేతకాలేదు కాపాడుకోవడం, ఇంక రాజులేం పీకుతారు అనుకుంటారు. సో ఈ రెండూ కూడా మంచి సమాజాన్ని నాశనం చేస్తాయి. ఎందుకు వాళ్ళు చూడట్లేదా? అవినీతి చేసే ప్రతి వాడు చెప్పే మాటల్లో ఏముంటుంది? వాడు చేయట్లేదా, ఎమ్మెల్యే చేయట్లేదా, ఎంపీ చేయట్లేదా, మినిస్టర్ చేయట్లేదా, అధికారులు చేయట్లేదా, పోలీసులు చేయట్లేదా అంటున్నారు కదా. ఆ వంకలు చెప్పి ఏది పడితే అది చేస్తున్నారు కదా. సో పాలించేవాడు తప్పులు చేసేవాడైతే అదే పెద్ద వంక ప్రజలు పాడైపోవటానికి. అందుకని వాళ్ళ రోల్ అంత ఇంపార్టెంట్. వాళ్ళకి అంత పవర్, అంత వెల్త్ ఎందుకు ఇస్తారంటే, అరే బాబు మీరు లాక్కోకండి పక్కన వాళ్ళకి. రాజ్యంలో అందరికంటే ధనవంతుడు రాజు ఎందుకు అయ్యాడంటే, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఆ ఉన్నదాంతో రక్షించు. నీకోటి కరువు అయితే పక్కనోడి దగ్గర లాక్కోవాలనిపిస్తుంది కాబట్టి నీకు అన్నీ పెట్టుకుని నీ దగ్గర. ఎంజాయ్ ఆల్ ద ప్రివిలేజెస్ అండ్ ప్రొటెక్ట్ అస్. నీ ప్రివిలేజెస్ ఉన్నాయి కదా అని దోచుకోకు. ఇవాళ సమాజంలో అదే కదా జరిగేది. అండ్ ఇంకో ఉదాహరణ, ఇప్పుడు పదే పదే మతం పేరుతో దాడులు జరుగుతున్నాయి బయట ఇష్టం వచ్చినట్టు. ప్రభుత్వం వాళ్ళని ఆపకపోతే ఏమవుతుంది? ఒకటి, ప్రభుత్వం దాన్ని సమర్థిస్తున్నట్టు అవుతుంది. రెండు, ప్రభుత్వం చేతగానేది అనుకుంటారు. సో రెండు రకాలుగా కూడా దాని మీద నమ్మకం పోతుంది. అందుకే ఏం చేస్తారు? ప్రజలు వలస వెళ్ళిపోతారు అక్కడి నుంచి. దేశం మీద భక్తి, ప్రేమ ఏం ఉండవు. ఆ రాజు పట్టించుకోలేదు, మా కర్మకి మేము ఎంతకాలం నలిగిపోవాలి, వదిలేసి వచ్చేస్తూనే ఉంటారు. ఇలా అడుగడుగున అంటే ఒక్కటి విరిగితే, ఒక్క స్టెప్ విరిగితే ఇంకా అక్కడి నుంచి ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది. అండ్ చివరికి ఎలా అయిపోతుందంటే, దేశభక్తి పోయి దేశం మీద మనమే సరదాగా జోకులు వేసుకుని ఇంకేం చేసుకోలేక అలా ఆనందించడం అయిపోతుంది. బలం లేని, నీతి లేని పాలన ఉంటే ఇన్ని జరుగుతుంది. సో రూల్ ఆఫ్ లా, పనిష్మెంట్, న్యాయము, శిక్ష అన్నీ ఉండాలి. సో అవి ఉండేలా పాలకులు నిజాయితీగా ఉండాలి. సమాజం అలా ఉంటుంది. సో ఇదంతా ఉండకూడదన్న ముఖ్య ఉద్దేశంతో కృష్ణుడు ఎదురు తిరగమన్నాడు. అదేమీ పర్టికులర్గా పాండవుల మీద ప్రేమ కాదు, ఇక్కడ పాండవులు ఉన్నారు అంతే సబ్జెక్ట్. కృష్ణుడి ముఖ్య ఉద్దేశం అది. ఇంత జరుగుతుంది, జరగకూడదు, మీరు వెళ్ళి ఎదిరించండి. అందుకే ఆయన రాజ్యం కాదు, ఆయన తలనొప్పి కాదు. కానీ ఇంత గొప్ప రాజులే నీతి తప్పితే సామాన్యులు ఎలా బతుకుతారు నీతితో? సొసైటీ పాడైపోతుంది కదా. దట్స్ ఇట్, సింపుల్. ఆ సిస్టమ్ బతికుండాలి, అందుకని ఎదురు తిరగమన్నాడు. ఇలా జరగటానికి వీలు లేదన్నాడు. రక్తం చిందినా పర్లా, అది నీ కర్తవ్యం, సమాజాన్ని కాపాడాలి. కేవలం అన్నదమ్ముల ఆస్తి గొడవ కాదు ఇది. ఎక్కడో అడవిలో ఒక మూల ఎవడికి తెలియనివాడు ఒకడు ఏదో తప్పు చేస్తే అదొకటి. హస్తినాపురంలో కురుసింహాసనం పైన కూర్చున్న రాజులు ఇలా చేస్తే ఎలా? నో, నాట్ యాక్సెప్టబుల్. భరతవంశం రాజుల కథ ఇలా నడిస్తే ముందొచ్చే తరాలకి ఇంకేముంటుందా గర్వం, గుర్తు? ఏం కుదరదు, గొడవకెళ్ళండి అని పెట్టాడు. హింసని ప్రోత్సహించాడు నిజమే, కానీ ఆ హింస తప్పు చేసేవాడి మీద.
సమాజాన్ని నాశనం చేసేవాడి మీద అవసరం అది. అది కూడా ఎంతో మర్యాదగా రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయండి అని అడగటానికి వెళ్తే కృష్ణుణ్ణి కూడా బంధించే పనికి పూనుకున్నారు. మీరు మూడో ఆస్పెక్ట్ ఆలోచించండి. మూడో అంశం, మూడో కారణం. ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం జరిగిందండి. అందులో ఒక దేశం ఓడిపోయింది. ఆ రెండో దేశం ఈ ఓడిపోయిన దేశం ప్రజలను ఎలా చూస్తుంది? ప్రేమగా చూసుకుంటారేంటి? మంచోళ్ళైతే శరణార్థులుగా తీసుకుంటారు, చెడ్డోళ్ళైతే వదిలేస్తారు కదా. ఇప్పుడు పాండవుల్ని ఇంద్రప్రస్థం వాళ్ళ ప్రజలందరూ ఆ పాండవుల్ని, ధర్మరాజు గారిని పాండవుల్ని చాలా ప్రేమిస్తారు. వీళ్ళు 13 ఏళ్ళు వెళ్ళగొట్టారు వాళ్ళని బయటికి. ఈ రాజ్యం వీళ్ళది, హస్తినాపురం దుర్యోధనుడు వాళ్ళది. సో ఆ 13 ఏళ్ళు అతనే చూసుకున్నాడుగా. ప్రజలకి మా రాజుని గెంటేశావు, నువ్వు మమ్మల్ని చూసుకుంటావని కోపం ఉండదా? అండ్ 2, దుర్యోధనుడు పెద్ద గొప్ప పట్టించుకుంటాడా? నాకు ఇష్టం లేనివాడి ప్రజల్ని, వాళ్ళ మీద వీడికి ప్రేమ ఎందుకు ఉంటుంది? ఎంత ఉంటుంది ఆలోచించండి. ఇంద్రప్రస్థం కౌరవుల కింద కనుక వాళ్లే చూసి ఉంటారు. ఎలా చూసి ఉంటారు? మనలాగా ఏ విశ్వాసం లేని ప్రజలు కాదు వాళ్ళు. సో వాళ్ళ రాణికి అలాంటి పరాభవం జరిగితే దుర్యోధనుడిని చాలా హేట్ చేస్తారు కదా. దుర్యోధనుడిని చాలా, అండ్ ధృతరాష్ట్రుడిని ఎలా చూస్తారు? ద్వేషిస్తారు కదా. అండ్ అసలు వాళ్ళకి ఆ పాటికే నమ్మకం పోయి ఉండొచ్చు ధర్మం మీద. ఏముందిరా ఈ రాజులు ఇట్లా చేస్తున్నారని, ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు పేరుకే కదా. పైగా భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీళ్ళందరి మీద ఒపీనియన్ పోయి ఉండొచ్చు కదా. అసలు ఏది పాడవలేదు చెప్పండి. అధికారంలో ఉన్నవాడు ఒక తప్పు చేస్తే ఎంత గొడవ జరుగుతుంది, ఎంత పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. కాబట్టి నిన్ను నమ్ముకునే ప్రజలు ఏమైపోతారని యుద్ధం చేయకపోతే, నువ్వు శాంతి శాంతి అనుకుంటూ కూర్చుంటే వాళ్ళు హాయిగా ఉంటారా? నువ్వు హాయిగా ఉంటావా? లేకపోతే ఈ బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఇరుక్కుపోయిన హిందూ కుటుంబాల్లాగానే రగిలిపోతారు ప్రజలు. ఊరికే ఒళ్ళు కొవ్వెక్కి బలం ఉంది కదా అని చేసిన యుద్ధం కాదు ఇది. ఏదో ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవ, అంతకంటే కాదు. చాలామంది చెప్పేస్తారు అలా, కానీ డోంట్ థింక్ లైక్ దాట్. ఇది నీ దేశం, నీ ధర్మం, నీ సమాజం కోసం, నేను నమ్ముకున్న వాళ్ళ కోసం చేసిన ధర్మయుద్ధం. అందుకని ధర్మయుద్ధం అయింది అది. అండ్ ఎస్, ఆ యుద్ధం చేయటానికి పాండవులకు ఎలాంటి భయం లేదు. కానీ ఎంతైనా ధర్మాత్ములు గొడవ కోరుకోరు కాబట్టి హింస వద్దనుకుని ముందు రాయబారాలు చేశారు. కుదరల. అండ్ కృష్ణుడు సరైన సలహా ఇచ్చి ముందుండి యుద్ధం చేయించాడు. హింసని కాదు, ధర్మాన్ని గుర్తు చేశాడు. నీ దేశాన్ని, నీ ప్రజల్ని, నీ దమ్ముని కాపాడుకోమని రథం తోలి మరీ గెలిపించాడు. అతనిది కాని యుద్ధంలో దెబ్బలు తిని, శాపాలు తిని, ఎన్నో ఇబ్బందులు పడినా సరే ధర్మం గెలవాలి. బలం ఉన్న ప్రతివాడు బలహీనుణ్ణి తన్నుకుంటూ పోతే ఎవడు ప్రశాంతంగా బతికేది? బలమున్న మంచివాడే కాపాడకపోతే సమాజాన్ని ఎవడు కాపాడేది? అందుకని గొంతెత్తి గీత చెప్పి మరీ యుద్ధం చేయించాడు. అది కృష్ణుణ్ణి దేవుడిగా చూసి ఏదో దైవ నిర్ణయంలాగా చూడకుండా కథని. సమాజంలో జరిగే అన్యాయానికి న్యాయం వైపు ఎలా నిలబడాలో చూపినవాడు కృష్ణుడు. అలా చూడండి. అందుకని ఆ స్థాయిలో కృష్ణుడు కనుక ఆ స్థాయిలో యుద్ధం చేయించాడు దగ్గరుండి. మనం ఏం చేయగలం? ఎవరి స్థాయిలో వాళ్ళు సమాజంలో ధర్మం గెలవటానికి ఏదోటి చేయాలి. కాబట్టి మనసుతో చూసినా, బుద్ధితో చూసినా, కళ్ళతో చూసినా, కాస్త ఆలోచించినా నిజాయితీగా మాట్లాడే నోటికొచ్చేది ఒకటే మాట. జై శ్రీకృష్ణ.